ఈరోజు ఈ వీడియోలో సాయి దినచర్యలో మరికొన్ని విషయాలు తెలుసుకుందామంటే, ఒకప్పుడు బర్హాంపూర్లో ఉన్న ఓ భక్తురాలికి సాయి స్వప్నంలో అగుపడి తనకు పులగం కావాలని కోరారు. ఆమె స్వప్నాన్ని గురించి విని ఆమె భర్త కూడా చాలా ఆనందించాడు. ఆయన అకోలా నగరానికి బదిలీ కాగానే భార్యా సమేతంగా షిరిడీ చేరి అక్కడ 2 మాసాలున్నారు. సాయి తనను స్వప్నంలో కోరిన రీతిన ఆమె పులగాన్ని ఆ మహనీయునికి నివేదించాలని ఎంతగానో ప్రయత్నించింది. కానీ అనుకోని ఆటంకాల వల్ల 16 రోజుల వరకు వీలు పడలేదు. 17వ రోజున ఆమె పులగం వండి మసీదుకు తీసుకొచ్చింది. కానీ అప్పటికే సాయి భోజనానికి కూర్చున్నారు. చుట్టూ తెరలు దించబడ్డాయి. సాయి తమకెంతో ఆకలిగా ఉన్నదని తనకు మొదట పులగం వడ్డించాలని కోరుతున్నారు. అక్కడి భక్తులు పులగం అప్పుడెక్కడి నుండి తేవాలా అని ఆందోళన చెందుతున్న సమయానికి ఈ భక్తురాలు పులగం తీసుకొని మసీదులో ప్రవేశించడం భక్తులను ఎంతో ఆశ్చర్యపరిచింది. సాయి ఆమె తెచ్చిన ఆ పులగాన్ని ఎంతో ప్రేమతో ఆరగించారు. ఆమె హృదయంలోని భక్తిని గుర్తించడమే కాక ఆమెకు కలిగిన స్వప్నానుభవం కేవలం కాకతాళీయమైనది మాత్రమే కాదని సాయి ఆమెకు ఈ విధంగా నిరూపించారు. మసీదులో భోజనాలైన తర్వాత కొందరు భక్తులు ప్రసాదం కోసం బయట వేచి ఉండేవారు. సాయి వారికి ప్రసాదాన్ని ఇచ్చేవారు. తర్వాత షిరిడీ వాస్తవ్యుడైన సగునుమేరు నాయక్ మసీదును శుభ్రపరిచేవాడు. తిరిగి సాయి యథాస్థానంలో కూర్చోగానే ఆ భక్తుడే సాయికి తాంబూలం ఇచ్చేవాడు. ఆ తర్వాత సాయి అతడిచ్చిన గ్లాసుడు మంచినీళ్ళు తాగి అతడిచ్చిన ₹2 దక్షిణ స్వీకరించేవారు. భోజనానంతరం భక్తులందరినీ ఇళ్ళకు పంపి సాయి కొంతసేపు ఏకాంతంగా గడిపేవారు. ఆ సమయంలో ఆయన ధ్యాననిష్ఠులై ఉంటారని తలచి భక్తులెవరూ ఆయన దర్శించేవారు కాదు. సాయి అప్పుడప్పుడు మధ్యాహ్నం 1-2 గంటల సమయం మధ్యలో మసీదులో తమ ఎదుట ఒక గుడ్డ తెరగా పెట్టుకొని ఒంటరిగా ఏమేమో చేస్తుండటం దాసగను ప్రత్యక్షంగా చూచి గ్రంథస్థం చేశాడు. ఈ విషయాన్ని వివరంగా విచిత్ర చర్యలు అనే అధ్యాయంలో తెలిపాము. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో భక్తులంతా సాయిని దర్శించి తమ బాధలను విన్నవించుకునేవారు. హరిదాసులు, పౌరాణికులు, పకటి వేషగాళ్ళు, సర్కస్ వారు వచ్చి సాయి ముందు తమ కళలను ప్రదర్శించేవారు. తదనంతరం సాయి వారికి ఒక్కొక్కరికి ₹2 చొప్పున ఇచ్చేవారు. లక్ష్మణ్ షింపి వంటి వారు కొందరు ఆ కానుకలను భక్తులకు అందజేయడంలో కొంత భాగాన్ని అక్రమంగా తమ జేబులో వేసుకునేవారు. కానీ సాయి మౌనంగా ఊరుకునేవారు. సాయంత్రం మసీదు ప్రాంగణంలో కొంతసేపు శ్రీ సాయి అటు ఇటు నడిచేవారు. తర్వాత మసీదు గోడను ఆనుకొని నిలిచి వీధి వెంటపోయే జనులతో మాట్లాడేవారు. వీరలా నిలిచిన ప్రదేశాన్ని సంస్థానం వారు పాదుకుల చిహ్నంగా గుర్తించారు. అలా మసీదు గోడను ఆనుకొని నిల్చున్న సమయంలో ఆయన మాట్లాడే మాటలు పరిభాషతో నిండి ఉండటం వల్ల వాటి భావమేమో ఎవరికి అర్థమయ్యేది కాదు. ఉదాహరణకు, ఒక్కొక్కసారి ఆయన 10 పాములు వెళ్ళిపోయాయి కానీ చాలా వస్తాయనేవారు. మరొకప్పుడు జనం ఎక్కడికి చీమల పుట్ల వెళ్ళి చేరుతారు అనేవారు. మరొకప్పుడు వని తేలి నన్నెంతో బాధించారు. అంటే వణిజుడు తైలము నమ్మువాడు అని. తైలం అమ్మువాడు. నేను ద్వారకామాయిలో ఎక్కువ కాలం ఉండను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేవారు. ఆయన తక్షణమే అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సంసిద్ధులయ్యేవారు కూడాను. అలాంటి సమయంలో తాత్య ఆయన్ను సమీపించి ఆయన్ను బాధించిన వారిని అందరినీ తను శిక్షించగలనండి, షిరిడీ నుండి ఆయన ఎన్నటికీ వెళ్ళనివ్వనని బుజ్జగించేవారు. సాయి, మనం ఈరోజు వెళ్ళవద్దులే, మరొకసారి వెళదాం, ఎప్పటికి మీరు శాంతించండి అనేవాడు. ఉండుండి సాయి అలా ఎందుకు ప్రవర్తించేవారో, ఆయన అలా బుజ్జగించే స్వాతంత్రం తాత్యాకి ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కాదు. తాత్య అలా చెప్పగానే సాయి తన యథాస్థానంలో కూర్చొని అటువంటిది ఏమీ జరగనట్లే భక్తులతో సంతోషంగా ముచ్చటించేవారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సాయి మరొకసారి లెండి తోటకు వెళ్ళి 1 గంట తర్వాత తిరిగి వచ్చేవారు. అప్పుడు భక్తులు ఆయనకు హారతిచ్చేవారు.
ద్వారకామాయికెదురుగా పిలాజీ గురవ్ అనే మార్వాడి వర్తకుడు ఒకడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు సాయంత్రం మసీదుకి ఎదురుగా నిలబడి సన్నాయి వాయించేవాడు. అది వినగానే సాయి భావావేశంతో ఉన్మత్తుని వలె తిడుతూ అతని మీదకు పరిగెత్తేవారు. ఎవరైనా కారణం అడిగితే వాడు నన్ను తిడుతున్నాడు అనేవారు. పిలాజీ మాత్రం భయపడకుండా, సాయికి మాత్రం చిక్కకుండా సన్నాయి వాయిస్తూనే ఉండేవాడు. కొంతసేపటికి సాయి శాంతించి మసీదుకు చావడికి మధ్య అటు ఇటు తిరుగుతుండేవారు. ఈ సంఘటన హారతికి ముందో లేక తర్వాతనో జరిగేది. కారణం, హారతి సమయం అటు ఇటు మారుతుండేది. మిగతా విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.